అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్తుంది? కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలలో అయితే అధికారంలో ఉన్నదో వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏం చెప్తుంది హైకమాండ్ అంటే, తొందరపడి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి తీసుకోకండి. అనవసరంగా ఆ ఎమ్మెల్యేలను మీ దాంట్లో తీసుకుంటారు. రేపటి రోజు ఇబ్బంది అయితే ఆ ఎమ్మెల్యేలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి తొందరపాటు వద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. రేపటి రోజు మీరే అవస్థ పడతారు, మీరే ఇబ్బంది పడతారు, ఆలోచించండి అని చెప్పి మల్లికార్జున ఖర్గే ఆయన ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండో ఒకసారి విందాం. ఇగో, ఎవరిని పడితే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దు. కాంగ్రెస్ పార్టీలో చేరే వారి విషయంలో తొందరపాటు వద్దు. తొందరపడి చేర్చుకుంటే వాళ్ళు కష్ట సమయంలో పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు, అంటే పారిపోతున్నారట. వాళ్ళు కష్టకాలంలో పార్టీని వదిలేసి పారిపోతున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్. అయితే వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాటు కూడా అదే. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలా మంది చెప్పిరట, ఆల్రెడీ మనమే దాదాపు 66 మంది ఉన్నాం, ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు, అనవసరంగా పెద్ద పెంట, రేపటి రోజు కేసీఆర్ ఏం చేస్తాడో కూడా అర్థం కాదు, మరి మనం తీసుకొచ్చేటటువంటి ఎమ్మెల్యేలు కూడా మన దాంట్లో ఉంటారో, 6 నెలలను ఊడబీకి వెళ్ళిపోతారో, 6 నెలలను ఇబ్బంది అయితే పారిపోతారో అనేది కూడా తెలియదు. కాబట్టి అనవసరంగా తీసుకునేడొద్దు. మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో జరిగేటటువంటి ప్రతి అంశం కేసీఆర్కి ఏమైనా లీక్ చెప్తారేమో, అంటే ఇక్కడ ముచ్చట్లు అక్కడ ఏమైనా చెప్తారేమో, లేకపోతే గుసగుసలు నడుస్తాయేమో, ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం కేసీఆర్కి ఏమైనా చెప్తారేమో, అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే కోవర్టుల లెక్క మారేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు చేరవేసేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పిరట, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా చెప్పిరట రేవంత్ రెడ్డికి. ఇది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. కానీ రేవంత్ రెడ్డి గారు వినలే. రేవంత్ రెడ్డి గారు వినకపోవడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా భయం. కేసీఆర్ అంటే భయమే, బీజేపీ అంటే కూడా భయమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మధ్యకాలం ఎంత బలంగా ఉందో మీ అందరికి తెలుసు. బీజేపీ తలుసుకుంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్ద లెక్క కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సరే ఆ పని చేయట్లేదు, అది వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే, దాదాపు 64 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 2023కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో గెలిచిరు. ఇక్కడ 64 మంది, బీఆర్ఎస్ కేమో 39 మంది, భారతీయ జనతా పార్టీకేమో సుమారు ఎంతమంది, 8 మంది. సో ఇదంతా కూడా 2023లో జరిగినటువంటి లిస్టు. అయితే ఇక్కడ ఏం జరిగింది, రేవంత్ రెడ్డికి 64+1 సిపిఐఓ, సిపిఎం కి సంబంధించినటువంటి సాంబశివుడు గారు, ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక అంశం, ఈయన కూడా సపోర్ట్ చేసిన కాంగ్రెస్ కాబట్టి 65 మంది. 65+ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో లాస్యానందితే చనిపోయిన తర్వాత అక్కడ శ్రీ గణేష్ అని చెప్పి మళ్ళీ బై ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచిండు. ఇంకొకటి +66, అంటే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 66+ ఇక్కడ ఏం జరిగింది, రేవంత్ రెడ్డి భయమా లేకపోతే ముందు జాగ్రత్తనా ఇంకోటో తెలియదు. కానీ ఈ 39 మంది ఎమ్మెల్యేలలో దాదాపు రేవంత్ రెడ్డి సుమారు 10 మంది ఎమ్మెల్యేలను లాగేటటువంటి కార్యక్రమం చేసిండు. 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నాడు. ఆఖరికి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోయి మరి రేవంత్ రెడ్డి కండువా కప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. సుమారు ఇట్లా ఒక 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పిలిపించి కండువాలు కప్పుడు, పిలిపించి మాట్లాడు, ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా మంది మంత్రులు అపోజ్ చేసిరట, వద్దు ఇబ్బంది పడతాం, వీళ్ళు వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు ఏం వీళ్ళు సక్కదనం ఉన్నటువంటి మనుషులేం కాదు, పోచారం శ్రీనివాసరెడ్డి పైన అనేకమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి, గూడెం మైపాల్ రెడ్డి దందాలు చేశాడు, గూడెం మైపాల్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియా, గూడెం మైపాల్ రెడ్డి కబ్జాలు, మైపాల్ రెడ్డి గ్రైనింగ్ మాఫియా అని చెప్పి ఆయన పైన అనేకమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆయన వస్తే ఇబ్బంది అవుతుందని కూడా చెప్పిరట. దానం నాగేంద్ర కూడా ఆయన స్కాములు చేసిండు, ఇంకోటి దానం నాగేంద్ర పైన కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా చాలా మంది కడియం శ్రీహరి నిలకడగా ఉండడు, కడియం శ్రీహరి అని చెప్పి కడియం శ్రీహరి పైన కూడా అనేకమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకెవరు, పోచారం గంతే, ప్రకాష్ గౌడ్ గంతే, సంజయ్ కుమార్ అంతే, కృష్ణమోహన్ అంతే, అరకపూడి గాంధీ కూడా అంతే. వీళ్ళందరూ తీసుకుంటే ఇబ్బంది పడతామని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డికి చెప్పినా ఆయన వినలే. వినకుండా ఏం చేసిండు, దాదాపు 39 మందికి వెళ్ళి 10 మందిని తీసుకొచ్చింది. ఎంతమంది, 10 మందిని తీసుకొస్తే సుమారు ఎంతమంది, 29 మంది అయ్యారు. 29+ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి, అంటే దగ్గర రేవంత్ రెడ్డి 11 మందిని లాగేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు బీఆర్ఎస్ లో మిగిలింది కేవలం 28 మంది మాత్రమే. 28 మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ప్రజెంట్ ఇప్పుడు మిగిలిరు. దీంట్లో ఇంకోటి ఏం జరిగింది అనేది కూడా చాలా క్లియర్ గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. 28, 27, 26 సంథింగ్ అట్లా మిగిలింది బీఆర్ఎస్ పార్టీలో. చాలా తక్కువ మంది ఉన్నారు. 39లో దాదాపు 11 పోయినాయి. 11 పోతే 28, 29 మిగిలిరు అంతే, అంతకు మించి పెద్దగా ఏం లేదు. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, 66+10 ఏం చేసిండు, ఈయన 76కు తీసుకొచ్చింది. అయితే వాస్తవానికి 66
ఈయన మళ్ళీ 65 మంది ఉన్నారు, మాకు కేసీఆర్కి ఏమో 39 మంది ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, భారతీయ జనతా పార్టీలో ఎంఐఎంఓలు దాదాపు 7. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళేమో దగ్గర 65. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 8 + 7 ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని సుమారు 13 మంది 14 మంది వీళ్ళు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి 10-15 మందిని లాగి మళ్ళీ అందరినీ ఇళ్ళ కలుపుకొని కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడేమో, ఆయన మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాడేమో, మా కాంగ్రెస్ ని మనం ఇబ్బంది పెడతాడేమో అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి సంఖ్య పెంచుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు 76 మంది ఉన్నారు. కేసీఆర్ మహా అంటే ఎంతమంది? 27 మందో 28 మంది మాత్రమే మిగిలిరు. ఈ 27 మంది 28 మందితోటి కేసీఆర్ ఏం చేయలేరు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి. మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనాలి, మళ్ళీ బీజేపీ వాళ్ళని కొలాబ్ చేసుకోవాలి, ఎంఐఎంఓని కొలాబ్ చేసుకోవాలి. ఇవన్నీ అయ్యేటటువంటి పని లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ధైర్యంతో ఆయన ఇక సంఖ్య పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ముందు జాగ్రత్త అనుకోవచ్చు మనం. ముందు జాగ్రత్తతో రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. ఇది సంఖ్య పెంచుకోవడానికి ఎట్లనో అట్లా ఉపాయం కట్టింది. కానీ ఇప్పుడు అది బెడిసిగొట్టేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. ఈ పీక్ టైంలో ఇప్పుడు ఆల్రెడీ అనర్హత వేటు అనేటటువంటి అంశం వస్తుంది కదా. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పార్టీ వారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, వీళ్ళని పార్టీలకి వెళ్ళి తీసి పడేయాలనేటటువంటి ఒక అంశం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి అడుగున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము సేఫ్ జోన్ లో ఉండాలంటే మేము మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతాం, మాకు ఈ కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, రేపటి రోజు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేము గెలుతామో గెలవో మాకు తెలియదు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పైన మస్తుగా వ్యతిరేకత వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని పోటీ చేస్తే మమ్మల్ని జనం ఓడగొడితే మా పరిస్థితి ఏందని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు పారిపోనికి రెడీగా ఉన్నారు. పాపం మల్లికార్జున ఖర్గే చెప్పినటువంటి వ్యాఖ్యలు ఎందుకో రేవంత్ రెడ్డి గారికి కలిగేటటువంటి విధంగానే కనబడుతున్నాయి. మల్లికార్జున ఖర్గే గారు డైరెక్ట్ రేవంత్ రెడ్డిని అంటుండేమో, ఇండైరెక్ట్ అర్థమవుతుంది కానీ మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ ని అంటుండని కొంత చర్చ నడుస్తున్నది. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అదే విధంగా ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం కూడా అదే. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో తీసుకుంటే మనకు సంఖ్య పెరుగుతుంది. ఎమ్మెల్యేలకు సంబంధించిన సంఖ్య 66 మంది + 10 76 అవుతారు, మనకు టెన్షన్ ఉండదు. ఇంకో 10 మంది తీసుకుంటే 86 అవుతారు, ఇంకో 6 తీసుకుంటే మనకి 86 ప్లస్ అంటే 90 దాటిపోతారు. ఓ 100 మందిని సెన్సరీ కొట్టాలనే ఆలోచనలో ఉంటుండే, కానీ అది వర్కౌట్ కాలే. ఆఖరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చినారు. అనవసరంగా మీరు పార్టీలోకి తీసుకోకండి. నాట్ ఓన్లీ తెలంగాణ, కర్ణాటకకు సంబంధించినటువంటి నేతలు కూడా అదే చెప్పిండట. తర్వాత జమ్మూ కాశ్మీర్, హర్యానాలో సంథింగ్ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా సేమ్ ఇదే చెప్పిండట. అనవసరంగా మీరు ఎమ్మెల్యేలను తీసుకోకండి ప్రతిపక్షం వాళ్ళని. వాళ్ళు పీక్ టైం చాలా ఇబ్బందికరమైనటువంటి టైంలో పారిపోవడం మీన్స్ మళ్ళీ వాళ్ళు వచ్చినటువంటి పార్టీకే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సేమ్ జరగబోతున్న కార్యక్రమం కూడా ఇదే. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చారు. నాకు బీఆర్ఎస్ నచ్చలేదు, కాంగ్రెస్ ముద్దు అని చెప్పి, బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దు అని చెప్పి వచ్చారు. ఈ ముద్దులో ఉన్నటువంటి పార్టీలోనే ఉండాలి కదా. ఇప్పుడు ఈ ముద్దు నాకు వద్దు, మళ్ళీ వద్దు కానీ పోతా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకు బ్యాక్ వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళు మొన్నటిదాకా వీళ్ళకు బీఆర్ఎస్ ఇబ్బంది అయిందని చెప్పి కాంగ్రెస్లోకి వచ్చి ఇలా కాంగ్రెస్లో ఇబ్బంది అవుతుంది కదా. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారాలని చెప్పి వీళ్ళని డిస్క్వాలిఫై చేసి అనర్హత వేటు వేసేది అనుకో, ఈ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. కేసీఆర్ కూడా అదే చెప్తున్నాడు, ఎలక్షన్స్కి మేము రెడీగా ఉన్నామని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు. వీళ్ళను డిస్క్వాలిఫై చేయించేదాకా నేను వదిలిపెట్టానని కేసీఆర్ చెప్తున్నాడు. వీళ్ళు గెలిచిందేమో మా పార్టీలో గెలిచి మా పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవేమో కాంగ్రెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మా పార్టీకి రాజీనామా చేసినప్పుడు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా అని కేసీఆర్ బాధ. ఇప్పుడు ఆ బాధతోటి సుప్రీంకోర్టు దాకా పోయిండు. కాబట్టి సుప్రీంకోర్టు ఒకవేళ డిసిషన్ తీసుకుంటే మాత్రం 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోతాయి. వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే ఓడిపోతామేమో అనేటటువంటి భయంతో మళ్ళీ కేసీఆర్తో డిస్కషన్ చేస్తున్నారు. సార్ మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చేస్తాం సార్, ప్లీజ్ మనం బీఆర్ఎస్లోకి తీసుకోమని చెప్పి మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ప్లేట్ ఫిరాయించారు. అంటే కాంగ్రెస్ కి మళ్ళీ షాక్ ఇవ్వబోతున్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇవన్నీ చూస్తుంటే మల్లికార్జున ఖర్గే చెప్పినటువంటి మాటలు ఎందుకు యాదికి వస్తుంది? మల్లికార్జున ఖర్గే అదే చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇగో, ఎవరిని పడితే వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు, కాంగ్రెస్ పార్టీలో చేరే వారి విషయంలో తొందరపాటు వద్దు, తొందరపాటు చేర్చుకుంటే వాళ్ళు కష్ట సమయంలో పార్టీని వదిలి పారిపోతున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని డైరెక్టో చెప్తున్నారు. ఇక జాలుగా మీరు చేసిన పెంట మళ్ళీ ఇంకో 16 మందిని తీసుకోవడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సుమారు ఇది కాంగ్రెస్ పార్టీలో దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 76 మంది అయితే ఉన్నట్టున్నారు. నేను మీకు చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. 39, 11, 28 మంది ఉన్నారండి. ఇప్పుడు ఏది బీఆర్ఎస్ పార్టీలో 28 మంది ఉన్నారు కేసీఆర్తో కలిపి.
ఈ 28 మందిలోకి వెళ్ళి మళ్ళీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక 16 మందిని తీసుకున్నాడు అనుకో, ఇది కాంగ్రెస్ పార్టీలకి. అప్పుడు ఏమవుతుంది, కేవలం వీళ్ళు ఒక 12 మంది మిగులుతారు. 12 మంది మాత్రమే మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలో. ఈ 12 మంది మిగిలినప్పుడు 12 మంది మిగులుతారు. మిగిలినప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకుంటారు. అంటే వీళ్ళు మినిమం 18 మంది ఉంటేనే అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ కోర్టులో దాఖలు చేయొచ్చు. 18 మంది మినిమం ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఉప ఎన్నికలకు వాళ్ళకి అర్హత ఉంటుంది. ఈ 18 మంది కంటే తక్కువ అవుతారు కదా. 16 మందిని కనుక రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే 12 మంది మాత్రం మిగులుతారు కదా. అనర్హత వేటు వాళ్ళకి అర్హత ఉండదు. మళ్ళీ బై ఎలక్షన్స్ రావడానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి అర్హత ఉండదు. ఆ అర్హత కోల్పోయేటటువంటి రకంగా రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది. అందుకే దాదాపు 16 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఆ వార్త మరి హైకమాండ్ దాకా పోయినట్టుంది. ఇమీడియట్లీ ఇదంతా పెంటోతో ఆగమవుతారని చెప్పేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో, ఏ విధంగా ముందుకు పోతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.